హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫనీ టెక్ వర్స్. ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఒక సింపుల్ రీజన్, బిగినర్స్కి కోడింగ్ క్లియర్గా అర్థం అవడం కోసం. నేను కూడా ఒక స్టూడెంట్నే, సో కోడింగ్ స్టార్ట్ చేసే బిగినర్స్ ప్రాబ్లమ్స్ నాకు తెలుసు. సో ఈ సిరీస్లో మనం జావా జీరో టు హీరో బేసిక్స్ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. మీకు కోడింగ్లో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఈ వీడియోస్లో కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. ఈ వీడియోలో మనం ఫస్ట్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ బిగిన్. సో ఫస్ట్ ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్కి వద్దాం. ఇక్కడ చూడండి, ఇన్స్టాలేషన్ ఫస్ట్ జావా ఇన్స్టాలేషన్కి ఫస్ట్ మనకు కావాల్సింది విఎస్ కోడ్ రాయడానికి, జీడీకే. మన కోడ్ కంపైల్ అవడానికి, రన్ అవడానికి వాటికి వాడతారు. ఇక్కడ మళ్ళీ కంపైలింగ్ అంటే ఏం లేదు. మనం రాసిన కోడ్ చూస్తుంది, లైన్ బై లైన్ చూస్తుంది, కరెక్టా కాదా. ఏమైనా రాంగ్ ఉంటే ఎర్రర్ మనకు పంపిస్తుంది. లేదు, ఏమీ రాంగ్ లేదనుకో రన్ చేస్తుంది కోడ్. రన్ అవ్వడం అంటే ఏ అవుట్పుట్ చూపిస్తుంది మనకి, కోడ్ ఏం అవుట్పుట్ వస్తుందో చూపిస్తుంది, అంతే. ఇప్పుడు ఈ రెండింటి ఇన్స్టాలేషన్ గురించి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ చూడండి, లైనక్స్, మ్యాక్ ఓఎస్, విండోస్, మీ ఏ సిస్టమ్ అయితే ఆ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదేంటి, జేడీకే. అదే చెప్పాను కదా, కంపైల్ అవడానికి, రన్ అవడానికి, ఇవన్నీ ఫంక్షన్స్ జరగడానికి యూజ్ అవుతుంది జేడీకే. ఇది విఎస్ కోడ్. ఇది దేనికి, మనం కోడ్ రాయడానికి. ఇప్పుడు ఈ డౌన్లోడ్ అయిన ఫైల్ని ఓపెన్ చేసి అక్కడ ఒక ట్యాబ్ వచ్చింది, నెక్స్ట్ నెక్స్ట్ అలా కొట్టుకుంటే వెళ్తే ఇన్స్టాల్ అయిపోద్ది. అది ఏం కాదు. దీనికి విఎస్ కోడ్కి జేడీకే కూడా ఇంతే. ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్కి వెళ్ళే ముందు జస్ట్ మీకు ఒక విజువలైజేషన్ చూపిస్తాను. డయాగ్రామటిక్ ఫామ్లో ఉంటుంది. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు మీరు. కోడ్స్ ఆర్ రిటర్న్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++, జావా, పైథాన్ అట్లా మనం రాస్తాం సిస్టంలో. ఓకే, కోడ్స్ ఆర్ రన్ త్రూ కంపైలర్స్ టు కన్వర్ట్ టు మెషిన్ కోడ్. ఇక్కడ మనం చూడొచ్చు, చెప్పాను ఇందాక జేడీకే అని. అది కంపైల్ అయ్యిద్ది, మన కోడ్ కంపైల్ అయ్యిద్ది, మెషిన్ కోడ్ కింద మారిద్ది. మెషిన్ కోడ్ అంటే ఏంటి, మళ్ళీ బైట్ కోడ్. అదే 0, 1 అదే బైట్ కోడ్. ఎందుకంటే కంప్యూటర్ అదే అర్థం చేసుకోగలదు. ఓకే, కంప్యూటర్ ఆ కోడ్ అర్థం చేసుకోగలదు. అది అర్థం చేసుకుని ఆ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అన్నది ఫాలో అవుద్ది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ క్లియర్ గా. ఇక్కడ ఇంకో ఇమేజ్ చూడొచ్చు మనం. ఇది పైథాన్ లో రాసిందా? ఓకే ఓకే. సోర్స్ కోడ్ అంటే ఏంటి, మనం రాస్తాం విఎస్ కోడ్ లో కానీ దేంట్లో అయినా రాస్తాం మనం ఈ కోడ్ కంపైలర్, అదే చెప్పాను కదా జేడీకే. అది అలా కంపైల్ అయ్యి దాని తర్వాత అది ఇలా బైట్ కోడ్ అంటే ఆబ్జెక్ట్ కోడ్ అని కూడా అంటారు దాన్ని. ఇదిగోండి, 10011 అలా కన్వర్ట్ అవుద్ది. కంప్యూటర్ అది అర్థం చేసుకుంటే దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం విఎస్ కోడ్లోకి వెళ్ళి చూద్దాం. ఓకే, ఇదిగోండి, ఇటు చూడొచ్చు. ఇప్పుడు విఎస్ కోడ్ ఓపెన్ చేశాక కొత్తగా ఇన్స్టాల్ చేసినట్టయితే ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళి జావా అని టైప్ చేయండి. ఇక్కడ ఎక్స్టెన్షన్ ప్యాక్ ఫర్ జావా అని ఉంటుంది. ఇది ఇన్స్టాల్ చేసుకోండి. నా దాంట్లో ఇన్స్టాల్ అయ్యింది, మీ దాంట్లో లేకపోతే చేసుకోండి. ఎందుకంటే ఇందులో జావాకి కావాల్సిన డీబగ్గర్ అన్నీ ఉంటాయి, టెస్ట్ రన్నర్ అన్నీ. సో ఇప్పుడు మనం కోడింగ్ పార్ట్కి వద్దాం. సపోజ్ ఏదైనా ఫోల్డర్ని నువ్వు విఎస్ కోడ్లో ఓపెన్ చేయాలన్నా ఒక పని చేయండి. ఇది ఫోల్డర్ జావా అని చెప్పి ఇక్కడ ఫోల్డర్ ఉంది. ఇక్కడ మనం కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసుకుంటున్నాం. కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేసి కోడ్ స్పేస్ ఇచ్చి డాట్ ఎంటర్ కొట్టామనుకోండి, మన విఎస్ కోడ్లో ఒక్క నిమిషం ఇక్కడ చూడొచ్చు, జావా అని చెప్పి మన ఫోల్డర్ ఓపెన్ అవుతుంది విఎస్ కోడ్లో. ఓకే, సో ఇప్పుడు మనం మన ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేయబోతున్నాం, విచ్ ఈస్ అబౌట్ ప్రింటింగ్ హలో వరల్డ్. ఇట్స్ ఎ వెరీ ఫేమస్ వర్డ్ ఫర్ ప్రోగ్రామింగ్ బిగినర్స్. సో మనం ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, దీని పేరు హెచ్సిఎల్ హలో వరల్డ్ డాట్ జావా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఫార్మాట్ నేమ్ రాయాలి, జావా ఫార్మాట్ అంటే మన జావా ఫైల్ కదా, అలాగా. ఇక్కడ చూడొచ్చు, మనకి కోడ్ రాయమంటది. ఫస్ట్ ఏం చేయాలంటే ఒక క్లాస్ని క్రియేట్ చేసుకోవాలి. అది జావాలో నువ్వు ఏం రాయాలన్నా ఒక క్లాస్లోనే రాయాలి కోడ్. క్లాస్లో ఉంటే అది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, సపోజ్ పబ్లిక్ క్లాస్
హలో వరల్డ్. ఇక్కడ చూడొచ్చు పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్. ఒక క్లాస్ని రాయడానికి ఇది సింటాక్స్. మళ్ళీ ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, హలో వరల్డ్ అంటే ఏంటి అని అనొచ్చు. పబ్లిక్ అంటే ఏం లేదు, అదొక యాక్సెస్ మాడిఫైయర్. అంటే నువ్వు ఏదైతే క్లాస్ రాస్తున్నావో అది ప్రైవేట్, సారీ, పబ్లిక్లీ యాక్సెసిబుల్. అంటే నువ్వు ఇక్కడ వేరే క్లాస్ రాసినా కూడా యాక్సెస్ చేయొచ్చు దాన్ని. అది మళ్ళీ ఇక్కడ సింటాక్స్ అంటే ఏం లేదు, జస్ట్ రూల్స్. అంటే ఒక కోడ్ ఎలా రాయాలి, సపోజ్ జావాలో ఒక కోడ్ అంటే క్లాస్, పబ్లిక్ క్లాస్ హలో వరల్డ్ ఇలా క్రియేట్ చేసుకుని రాయాలి, రూల్ అంతే. సింటాక్స్ అంటే జస్ట్ నథింగ్ బట్ రూల్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ హలో వరల్డ్ ఎందుకు రాసావు అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఫైల్ నేమ్ అన్నది హలో వరల్డ్ అని పెట్టాం, అందుకే మనం మెయిన్ క్లాస్ లో హలో వరల్డ్ అని రాసుకోవాలి, లేకపోతే మన కోడ్ అన్నది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే, మళ్ళీ ఇక్కడ మనం క్లాస్ రాసాక ఇంకోటి రాయాలి, ఒక ఫంక్షన్. అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. అది ఓకే, చూపిస్తాను అండి. పిఎస్విఎం అని రాసి, విఎస్ కోడ్ లో అయితే పిఎస్పిఎం అని రాసి ఎంటర్ కొడితే మనకు వచ్చేస్తుంది. ఇక్కడ ఇక్కడ చూడండి, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ బాక్సెస్ ఆర్చ్. ఓకే, మళ్ళీ ఇవన్నీ ఏంటి అంటారా, ఏం లేదు. ఇక్కడ చూడండి, ఇక్కడ పబ్లిక్ అంటే ఏంటో ఇందాకే చెప్పాను మీకు. పబ్లిక్ అంటే యాక్సెస్ మాడిఫైయర్. ఓకే, స్టాటిక్ అంటే ఏం లేదు, మీకు అది ఊప్స్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా తెలిసిద్ది. ఇప్పుడు ఒకటి జస్ట్ ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకోండి. స్టాటిక్ అంటే నువ్వు వేరే మెథడ్ ని ఏ ఆబ్జెక్ట్ వాడకుండా యాక్సెస్ చెయ్యొచ్చు, అది స్టాటిక్ అంటే. ఓకే, వాయిడ్ అంటే ఏమి రిటర్న్ చెయ్యదు, రిటర్న్ ఏమి ఉండదు. ఓకే, ఇవన్నీ మీకు ఇప్పుడు అర్థం కావు, జస్ట్ ఇదేం చేస్తుంది ఇదేం చేస్తుంది గుర్తుపెట్టుకోండి. మీకు తర్వాత తర్వాత ఫంక్షన్స్, మెథడ్స్, ఊప్స్ అది వచ్చినప్పుడు ఇంకా క్లియర్ గా మీకు అర్థం అయిపోద్ది ఇది ఆ టైంకి. ఓకే, ప్రస్తుతానికి అయితే గుర్తుపెట్టుకోండి, పబ్లిక్ ఏం చేసిద్ది, స్టాటిక్ ఏం చేసిద్ది, వాయిడ్ మెయిన్ ఏం చేసిద్ది. మెయిన్ అంటే ఏం లేదు, మనం మెయిన్ మెథడ్. మళ్ళీ దీనికి పేరు ఏం మార్చకూడదు. ఇక్కడ క్యాపిటల్ ఎమ్ ఏది పడితే అది పెట్టాం అనుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వదు మన కోడ్. ఓకే, మెయిన్ అంటే స్మాల్ MAIN. ఓకే, ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్స్, స్ట్రింగ్ ఆర్క్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్ట్రింగ్, ఇక్కడ బాక్సెస్. బాక్సెస్ అంటే ఏం లేదు, ఇక్కడ అర్రే. బాక్సెస్ అంటే ఒక అర్రే. ఆర్క్స్ అంటే అర్రే, ఒక వేరియబుల్ లాగా. అలాగే అంటే అంత ఇంపార్టెంట్ కాదు ఇది తెలుసుకోవడం, కానీ ఒక మనకి ఏం తెలియాలంటే మెయిన్ ఇది ఒక మెయిన్ మెథడ్. నువ్వు ఎంత దీని బయట నువ్వు ఎంత కోడ్ రాసినా కూడా నువ్వు ఫస్ట్ రన్ చేసినప్పుడు ఇదే చెక్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఇదే చెక్ చేస్తుంది. అది దీని తర్వాతే నువ్వు ఏమన్నా మెథడ్ కాల్ చేస్తే ఆ మెథడ్ లోకి వెళ్తుంది. ఏం మెథడ్ కాల్ చేయలేదు అనుకో, వెళ్ళదు. మళ్ళీ మెథడ్ కాలింగ్ ఏంటని అంటారా, మీకు తెలిసిద్ది అది ముందు. మెథడ్స్ ఫంక్షన్స్ అనేది వచ్చినప్పుడు తెలిసిద్ది. ఇప్పటికైతే గుర్తుపెట్టుకోండి, ఇదైతే మెయిన్ మెథడ్. ఏ కోడ్ రన్ అవ్వాలన్నా ఇందులోనే రన్ అవ్వాలి. ఓకే, ఇది మెయిన్ క్లాస్, మెయిన్ మెథడ్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ యాక్స్ అనేది ఒక మెయిన్ మెథడ్, ఒక బండ గుర్తుంది అది. ఓకే, ఇప్పుడు కొంచెం డెఫినేషన్ వైజ్ గా చెప్తాను, చూసుకోండి ఒకసారి. ఒకసారి ఇప్పుడు క్లాస్ అంటే ఏంటి, ఏం లేదు, ఒక క్లాస్ అంటే ఒక బ్లూ ప్రింట్. సపోజ్ మన సిఎస్సి క్లాస్, ఈసీ క్లాస్, ఒక క్లాసులో ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు ఏంటి, వాళ్ళ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్ అంటే ఏంటో మీకు తెలిసింది తర్వాత, వాళ్ళ ఆబ్జెక్ట్స్. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడెంటిటీ ఉంటుంది. స్టూడెంట్ 1, స్టూడెంట్ 2, రోల్ నెంబర్ అది. ఓకే, వీళ్ళందరిలో కామన్ గా ఉండేవి నేమ్. వీళ్ళందరికీ నేమ్స్ ఉంటాయి, రోల్ నెంబర్స్ ఉంటాయి, అలాగా. ఓకే, ఇప్పుడు మెథడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మెథడ్ అంటే ఒక డెఫినేషన్ వైజ్ గుర్తుండిపోవాలంటే, మెథడ్ అంటే ఏం లేదు, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. అది ఒక పని చేయడానికి మెథడ్ అనేది ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, ఒక పని చేయడం, ఒక పర్టికులర్ ఈ మెథడ్ ఈ పని చేయాలి. ఓకే, ఈ మెథడ్ ఈ పని చేయాలి, అలాగా ఒక బ్లాక్ ఆఫ్ కోడ్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్తాను. ఇప్పుడు మన ఫస్ట్ స్టేట్మెంట్ అదే హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలో చూద్దాం. ఓహో, ఇక్కడ ఇచ్చేసాడా. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనం వాడాల్సింది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్. ఇది ఏం చేస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. ఓకే, ఇది చూడండి, విఎస్ కోడ్ లో అయితే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ఎన్ ని సిస్ అవుట్ అని చెప్పి ఎంటర్ కొడితే వచ్చేస్తుంది. ఇక్కడ ఎల్ఎన్ ఏంటంటే నెక్స్ట్ లైన్, అది చెప్తాను ఇప్పుడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చూడండి, డబల్ కొటేషన్స్ లోపల మన అవుట్పుట్ మెసేజ్ ఏదైతే అది ఉంటుందో డబల్ కొటేషన్స్ లోపల ఉండాలి అది. ఓకే, ఇప్పుడు చూద్దాం.
హలో వరల్డ్. ఓకే, లాస్ట్ కి సెమికోలన్. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లో ఎస్సి క్యాపిటల్. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రన్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇప్పుడు క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక్కడ చూడండి, హలో వరల్డ్ ప్రింట్ అయిపోయింది. ఇక్కడ అంటే అవుట్పుట్ వచ్చింది మనకు, హలో వరల్డ్ అని అవుట్పుట్ వచ్చింది. ఇప్పుడు దీంట్లో ఎల్ఎన్ పర్పస్ ఏంటా అంటే ఇప్పుడు చూద్దాం. ఇంకో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్, ఇంకో స్టేట్మెంట్ తీసుకుందాం. ఇక్కడ నా పేరు రాస్తా, వాణి కుమార్. ఓకే, ఇక్కడ దాకా రాసాం. ఇప్పుడు దీన్ని మళ్ళీ రన్ చేద్దామా? ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ హలో వరల్డ్, మళ్ళీ ఇంకోటి ఫణి కుమార్, రెండు సపరేట్ లైన్స్ లో ప్రింట్ అయ్యాయి. ఓకే, ఇప్పుడు ఒకవేళ నేను ఇక్కడ ఎల్ఎన్ అనేది తీసేసాను అనుకోండి, నెక్స్ట్ లైన్ లో ప్రింట్ అవ్వదు. ఇది చూపిస్తాను చూడండి. ఇదిగోండి, హలో వరల్డ్ ఫణి కుమార్ మొత్తం ఒకటే దాంట్లో ప్రింట్ అయింది. ఇది ఓకే, ఒక్కడి గుర్తుపెట్టుకోండి. ఎల్ఎన్ అంటే నెక్స్ట్ లైన్. అది లేదు, నార్మల్ ప్రింట్ పెట్టామనుకోండి, ఒకటే లైన్ లో ప్రింట్ అవుద్ది మొత్తం అవుట్పుట్ అంతా. అది మళ్ళీ ఇంకోటి ఇంపార్టెంట్, లాస్ట్ కి సెమీ కోలన్ ఉండాలి, ఎస్ క్యాపిటల్ ఉండాలి, డబుల్ కోట్స్ లోపల మనం ఏ మెసేజ్ రాయాలనుకుంటున్నామో అది రాయాలి, అంతే. ఓకే, ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకటే లైన్ లో ఎలా రాయొచ్చో చూద్దాం. ఓకే, ఇప్పుడు టెర్మినల్ నుంచి బయటకు వచ్చాను. సరే, ఈ స్టేట్మెంట్ తీసేస్తాను నేను. అంటే హలో వరల్డ్ ఫణి కుమార్ అనేది మొత్తం ఒకటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆ స్టేట్మెంట్ లోనే రాస్తా. ఓకే, ఇప్పుడు చూడండి, ప్లస్ ఓ సారీ, ఓకే, ఇక్కడ చూడొచ్చు, హలో వరల్డ్ ప్లస్ ఫణి కుమార్. ఇదిగోండి, ఇక్కడ చూడొచ్చు, హలో వరల్డ్ ఫణి కుమార్ మొత్తం ఒకటి స్టేట్మెంట్ లో ప్రింట్ అయింది. ఓకే, ఇప్పుడు మీకు కొంచెం కన్వీనియంట్ గా ఉండటానికి ఇక్కడ ఒక స్పేస్ యాడ్ చేస్తా, మళ్ళీ రన్ చేద్దాం. ఇప్పుడు హలో వరల్డ్ ఫణి కుమార్ పర్ఫెక్ట్ గా ఉంది ఇప్పుడు స్పేస్ అంతా. ఓకే, ఇప్పుడు మనం మామూలుగా ఒక ప్యాటర్న్ ని ప్రింట్ చేసి చూద్దాం. అది ఇదిగోండి, ఇది ప్రింట్ చేద్దాం. ఎందుకు ఇదే అంటే లూప్స్ వచ్చినప్పుడు ఇంకా క్లియర్ తెలిసిద్ది ఎందుకని. ఓకే, ఇప్పుడు ఇది తీసేస్తాను నేను. అవుట్ డబల్ కోట్స్ లోపల పెట్టాలి అవుట్పుట్ ఎప్పుడు. ఓకే, స్టార్ కదా, ఫస్ట్ ఎన్ని స్టార్స్ అక్కడ, ఫస్ట్ 5 తగ్గించుకుంటూ వచ్చాడు. ఓకే, ఓకే, పని చేద్దాం, ఇది కాపీ చేసి పేస్ట్ చేస్తాం మొత్తం. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వద్దాం. ఇక్కడ 4, ఇక్కడ 3, 2, 1. చూడండి ఇప్పుడు అవుట్పుట్. ఓకే, ఇప్పుడు ఇది అయిపోయింది. నౌ వి మూవ్ టు అవర్ నెక్స్ట్ టాపిక్ విచ్ ఈస్ వేరియబుల్స్. ఓకే, ఇక్కడ ఇంకో జావా ఫైల్ క్రియేట్ చేస్తా, వేరియబుల్స్ అని, వేరియబుల్స్ డాట్ జావా. సారీ, ఓకే, ఇది మెయిన్ మెథడ్ కాబట్టి పబ్లిక్ స్టాటిక్ వాయిడ్. ఓకే, ఏంటి ఇక్కడ ఇచ్చేస్తుంది ఇలాగా. ఓకే, మన ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి ఇంటీజర్, అంటే నంబర్. ఇంటీజర్ అనేది ఒక నంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. ఒకసారి నువ్వు ఏమైనా నంబర్ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ఇంట్ అని చెప్పి వేరియబుల్. ఇంట్ అనేది డేటా టైప్, అది నీ డేటా టైప్ ఏంటి, ఇంటీజర్. ఓకే, దీని తర్వాత వేరియబుల్ నీకు నచ్చిన పేరు పెట్టుకో. ఓకే, నేను నమ్ అని పెట్టుకుంటా మామూలుగా. ఓకే, ఈక్వల్స్ టు 6 సపోజ్. ఓకే, ఇది ఇంటీజర్, అది ఒక నంబర్.
లేదు నీ నంబర్ లేకపోతే ఒక 6.5 అలా ఉందనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఎర్రర్ వచ్చేస్తుంది ఇక్కడ. ఓకే, లేదు ఇలా పాయింట్స్ కూడా మేము డిక్లేర్ చేయాలంటే డబల్ డబల్ num1, ఓకే, ఈక్వల్స్ టు 6.2. ఓ సారీ సారీ, ఓకే, డబల్ num1 ఈక్వల్స్ టు 6.2. ఇదేంటి పాయింట్స్, పాయింట్స్ ఇది. మళ్ళీ మనకి డేటా టైప్స్ లో 2 టైప్స్ ఉంటాయి, ప్రిమిటివ్ డేటా టైప్, రిఫరెన్స్ డేటా టైప్. మన ఈ ఇంట్ డబల్ ఇవన్నీ ప్రిమిటివ్ డేటా టైప్. రిఫరెన్స్ డేటా టైప్ అంటే స్ట్రింగ్, అర్రే అవన్నీ తర్వాత వస్తాయి మీకు. సరే ఇప్పుడు స్ట్రింగ్ చూద్దాం. స్ట్రింగ్ అంటే నువ్వు ఏదైనా వర్డ్ ని డిక్లేర్ చేయాలన్నా స్ట్రింగ్ నేమ్, సపోజ్ నేమ్, ఓకే, మరి అది, ఓకే, నంబర్ కాదు స్ట్రింగ్ అంటే. ఇదిగోండి, ఇలా నేమ్ కానీ ఏదైనా అలా స్టోర్ చేయాలంటే మామూలుగా స్ట్రింగ్ వాడతాం. ఓకే, ఒకటి గుర్తుపెట్టుకోండి, స్ట్రింగ్ అనేది ఎప్పుడు డబల్ కోట్స్ లోపల ఉంటుంది. ఇంటూ డబల్ అవన్నీ అవన్నిటికి డబల్ కోట్స్ అవసరం లేదు, డైరెక్ట్ గా రాయొచ్చు ఎందుకంటే అవి నంబర్స్. స్ట్రింగ్ అంటే ఇది క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కాబట్టి ఇలా రాసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ డేటా టైప్ కొద్దాం, అది క్యార్. క్యార్ C1 అంటే వేరియబుల్ కదా, ఏమైనా ఇచ్చుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళు. ఓకే, సపోజ్ ఏ. ఈ క్యార్ దేనికి వాడతామంటే ఒక వర్డ్, అంటే ఆ వర్డ్ కూడా కాదు, జస్ట్ ఒక లెటర్, అలాగా సింబల్ అలా డిక్లేర్ చేసుకోవడానికి మనం క్యార్ వాడతాం. క్యార్ అనేది ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ సింగిల్ కోట్స్ లో స్టోర్ చేసుకుంటాం క్యార్ అనేది. ఓకే, మళ్ళీ ఈ క్యార్ దేనికి ఇంపార్టెంట్ అంటారా? ఏం లేదు, జస్ట్ మనం చూస్తాం కదా ఒక కరెన్సీ, అంటే ఎగ్జాంపుల్స్ దేనికి వాడతామని. ఒక కరెన్సీ చూడండి, డాలర్, ఇవన్నీ ఏదో చిన్న చిన్న స్టోర్ చేసుకోవడానికి మెయిన్ గా యూజ్ అవుద్ది క్యార్ అనేది. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ డేటా టైప్ కొద్దాం, బూలియన్. బూలియన్ B1 వేరియబుల్ నేమ్. ఓకే, ఇప్పుడు ఈ బూలియన్ దేనికి వాడతామంటే ఒక స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ అది చూడడానికి మెయిన్ గా వాడతాం. ఓకే, సపోజ్ ట్రూ. ట్రూ అంటే డబల్ కోట్స్ లేదు, సింగిల్ కోట్స్ ఏం లేదు, జస్ట్ అలా పెట్టి ఉంచేయాలంటే ట్రూ. అది ఒక స్టేట్మెంట్, లేదు ఒక ట్రూవా, ఓకే ఇది ట్రూ, లేదు ఫాల్సా, ఈ స్టేట్మెంట్ ఫాల్స్, అది డిక్లేర్ చేసుకోవడానికి మనం మెయిన్ గా బూలియన్ వాడతాం. ఓకే, దీని అప్లికేషన్ చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఇవన్నీ మనం సపరేట్ గా ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఫస్ట్ ఇంటీజర్ ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ ఇచ్చేసాడా? ఓకే, చూడండి, ఇంటీజర్ వాల్యూ నమ్, అంటే నమ్ ఇంటీజర్ కదా, ఇంటూ నమ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డబల్ వాల్యూని ప్రింట్ చేద్దాం. అది మెయిన్ గా డెసిమల్ స్టోర్ చేసుకోవడానికి వాడేది. ఓకే, ఓకే, ఇక్కడ చూడండి, ప్లస్ మన వేరియబుల్ ఇలా కూడా యాడ్ చేసుకోవచ్చు మన ప్రింట్ స్టేట్మెంట్ లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ స్ట్రింగ్. ఓకే, ఇది నెక్స్ట్ క్యార్ అంటే క్యారెక్టర్, సింగిల్ క్యారెక్టర్ సింబల్ లాగా. C1. ఓకే, ఇప్పుడు మన ఫైనల్ వచ్చేసి బూలియన్, అదే ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అంటే ఒక స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్
అది బూలియన్ కదా, ఇప్పుడు అలా రాద్దాం దీన్ని. మై స్టేట్మెంట్ ఈస్ చూడండి అయిపోయింది. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఇదిగోండి ఇంటీజర్ వాల్యూ, ఓకే, డెసిమల్ వాల్యూ, స్ట్రింగ్ అంటే నేము, అలా క్యారెక్టర్, సింబల్స్, స్టేట్మెంట్ అదే బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇక్కడ చూసారా ఇలాగా. ఇప్పుడు మనం ఒక సింపుల్ ప్రాబ్లం లాంటి సాల్వ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు దీనికి ఒక కొత్త జావా ఫైల్ క్రియేట్ చేద్దాం. సమ్ ఆఫ్ టూ నెంబర్స్. ఓకే, సమ్ ఆఫ్ ఓకే, ఇక్కడ వచ్చేసింది మన మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ని డిక్లేర్ చేద్దాం. ఇంటూ ఏ, వేరియబుల్ నేమ్ ఏమైనా ఇచ్చుకోవచ్చు కాబట్టి ఏ ఇచ్చాను నేను. 5 ఇంటూ బి 6. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి సమ్మని ఇంకో వేరియబుల్లో స్టోర్ చేసుకుంటా. అది ఎలాగంటే చూడండి, ఇంటూ సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. ఓకే, ఇప్పుడు చూడండి సిస్ అవుట్. ఇప్పుడు సిని ప్రింట్ చేద్దాం. చూడండి ఈ రెండింటి సమ్మని ప్రింట్ అవ్వాలి. ఓకే, ఇవ్వండి 11, 5 + 6 11. ఓకే, ఇప్పుడు లేదు నీ నంబర్స్ ఒక 5.3 5.6 అలా ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు మన డేటా టైప్ మారుద్దాం. ఇంటూ ప్లేస్ లో డబల్ పెడదాం. ఇది కూడా ఇవ్వండి 5.5 6.9. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి సమ్ ఇవ్వండి 12.4. ఏది డెసిమల్ వాల్యూస్ ఒక సమ్ ఇది, దానికి డబల్ వాడతాం కదా మనం. ఓకే, ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఒకవేళ డబల్లో 5.5 అలా పెడతాం. లేదు నార్మల్ ఇంటీజర్ పెట్టామంటే ఏమవుద్ది డబల్లో. ఓకే, ఇదిగోండి చూడండి, నేనేమి డెసిమల్ వాల్యూలో ఏం పెట్టలేదు, జస్ట్ నార్మల్ ఇంటీజర్ 5 6 అలాగ ఇచ్చా. ఇప్పుడు చూడండి 11.0. అది డబల్ వాల్యూ కదా, ఎలాగైనా డెసిమల్లో ప్రింట్ అవ్వాలి. ఒక నార్మల్ నంబర్ డెసిమల్లో ఎలా ప్రింట్ అవుద్ది, సపోజ్ ఆ నంబర్ 0.0, అది అలాగా. ఇప్పుడు ఇలాగా స్ట్రింగ్స్ కి స్ట్రింగ్ కూడా ఇలా చేయొచ్చు, ఎలాగో చెప్తా. ఓకే, అంతకంటే ముందు ఈ సి వేరియబుల్ డిక్లేర్ చేసుకోవటం కంటే ఏది బెస్ట్, ఇది చూడండి ఏ ప్లస్ బి ఇలా డైరెక్ట్ గా చేయొచ్చు. ఇంకోటి ఇక్కడ 11 డైరెక్ట్ ప్రింట్ అయిపోయింది. ఓకే, మళ్ళీ సి వేరియబుల్ చేసుకుని ఎందుకు అనవసరంగా, ఇలా డైరెక్ట్ చేసేయచ్చు. ఇప్పుడు స్ట్రింగ్స్ కూడా ఇలాగ చేస్తాం చూస్తాం. స్ట్రింగ్ సి ఈక్వల్స్ టు ఫనీ స్ట్రింగ్ డి ఈక్వల్స్ టు ఛానల్ పేరు పెట్టు టెక్ వర్స్. ఫనీ టెక్ వర్స్, ఇక్కడ స్పేస్ పెడదాం. ఓకే, ఇప్పుడు చూడండి సిస్ అవుట్ సి ప్లస్ డి అని పెడదాం.
సి ప్లస్ డి. అవుట్పుట్ చూడండి సార్, అవుట్పుట్ చూడండి. ఫనీ టెక్, ఓకే కన్ఫ్యూజన్ ఉంటుంది, తీసేస్తాను నేను. ఓకే మళ్ళీ రన్ చేద్దాం. చూడండి, ఏం లేదు, స్ట్రింగ్స్ యాడ్ అవ్వడం అంటే ఏం లేదు. ఇప్పుడు ఆ స్ట్రింగ్ ఉంది, ఈ స్ట్రింగ్ ఉంది, రెండు ఇలాగా సైడ్ బై సైడ్ కంబైన్ అవుతాయి అంతే. స్ట్రింగ్ యాడ్ అవ్వడం అంటే అంతే. ఓకే, ఇప్పుడు మనం ఇంకో ప్రాబ్లం అనేది సాల్వ్ చేద్దాం. అదే ఏరియా ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయడం. ఏరియా ఆఫ్ సర్కిల్ డాట్ జావా. ఓకే, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటి? పై ఆర్ స్క్వేర్ కదా. ఓహో, ఇక్కడ మొత్తం ఇచ్చేస్తుందా? సరే ఇదే చూద్దాం. ఇక్కడ చూడొచ్చు, డబల్ రేడియస్ అంటే ఏంటి? డబల్ అనేది డేటా టైప్. రేడియస్ అంటే రేడియస్ ఎలాగైనా ఉండొచ్చు కదా, చెప్పలేం. అందుకే సేవ్ సైడ్ డబల్ తీసుకున్నాం. రేడియస్ వేరియబుల్ నేమ్ ఏమన్నా ఇచ్చుకోవచ్చు. ఓకే, ఈక్వల్స్ టు 7.5 ఇచ్చాడు ఇక్కడ. 7.5 డబల్ ఏరియా ఈక్వల్స్ టు మ్యాథ్ పై అంటే ఏంటంటారు? ఏం లేదు, జావాలో ఇన్బిల్ట్ ఆపరేటర్ అని ఒకటి ఉంటుంది, మ్యాథ్ అని చెప్పి. ఓకే, లేకపోతే దీని బదులు మనం 3.14 అని పెట్టచ్చు. 3.14 ఇదిగోండి, పై అంటే 3.14 కదా. 3.14 ఇంటూ రేడియస్. ఓకే, ఇప్పుడు మన అవుట్పుట్ ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ అని చెప్పి ప్లస్ రేడియస్. ఏది? మన రేడియస్. ఇక్కడ మన రేడియస్ ప్రింట్ అవుద్ది, ఇక్కడ మన ఏరియా ప్రింట్ అవుద్ది ఇక్కడ. ఓకే, ఇప్పుడు అవుట్పుట్ చూద్దాం. ఏరియా ఆఫ్ సర్కిల్ విత్ రేడియస్ 7.5 ఇస్ 176.625 వచ్చింది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మ్యాథ్ డాట్ పై వచ్చింది కదా. ఇప్పుడు అది చెప్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి. ఏం లేదు, జావాలో ఇన్బిల్ట్ ఆపరేటర్ ఉంటుంది ఒకటి, మ్యాథ్ అని చెప్పి. మ్యాథ్ డాట్ పై. పై అంటే 3.14 కదా, ఇదేం లేదు, పైయే ప్రింట్ చేస్తుంది మ్యాథ్ డాట్ పై అంటే. ఇప్పుడు ఇక్కడ రేడియస్ ఇంటూ రేడియస్, దీని బదులు ఇంకో ఆపరేటర్ ఉంటుంది మ్యాథ్స్ దాంట్లోనే. మ్యాథ్ డాట్ పౌ అంటే పవర్. పవర్ అంటే ఓకే. ఇక్కడ మనం టూ పారామీటర్స్ అంటే ఏం లేదు, బ్రాకెట్స్ లోపల మనం ఇచ్చే వాల్యూస్ పారామీటర్స్ అంటే. ఇక్కడ చూడండి, డబల్ ఏ డబల్ బి ఇంటైనా ఇవ్వచ్చు, ఇక్కడ డబుల్ ఇచ్చాడు మామూలుగా. టూ ఇవ్వాలి, టూ ఇవ్వచ్చు మనం ఇక్కడ. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు, మ్యాథ్ డాట్ పై అంటే ఏం లేదు, 3.14 మ్యాథ్ ఆపరేటర్ డాట్ పై అంటే మన మ్యాథ్స్ లో పై అంటే ఏంటి? 3.14 కదా, అది దీని అర్థం. ఇన్బిల్ట్ ఆపరేటర్ జావాలో. మళ్ళీ మ్యాథ్ డాట్ పౌ అంటే మ్యాథ్ డాట్ పవర్, అది రేడియస్. అంటే మనం ఏదైతే ఇప్పుడు రేడియస్ 7.5 ఉన్నదో అది 7.5, ఇది 2 అంటే స్క్వేర్ పవర్ 2. ఇక్కడ పవర్ 3 ఇస్తే పవర్ 3 ఏదైతే అది. ఓకే, రేడియస్ స్క్వేర్ ఇక్కడ. ఓకే, ఇప్పుడు దీని అవుట్పుట్ చూద్దాం. ఇదిగోండి దీని అవుట్పుట్. దీనికి డిఫరెన్స్ ఏం లేదు, ఇక్కడ కొన్ని తక్కువ డిజిట్స్ ఇచ్చి ఇక్కడ ఎక్కువ డిజిట్స్ ఇచ్చి అంతే, డెసిమల్స్. అందుకని డిఫరెన్స్ ఏం లేదు, ఇక్కడ చూడొచ్చు ఇక్కడ. ఓకే, ఇది అంటే మ్యాథ్ డాట్ పైలో పై వాల్యూ మొత్తం ఇచ్చేస్తుంది. అంటే పై వాల్యూ 3.147 అని చెప్పి ఇంకా పెద్ద వాల్యూ ఉంటుంది కదా, అది. ఇందాక ఏంటి చిన్న అవుట్పుట్ ఎందుకు వచ్చిందంటే మనం జస్ట్ 3.14 తీసుకున్నాం కదా, అందుకే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఇంకో చిన్న టాపిక్ చూసుకుందాం. అంటే చిన్న టాపిక్కే కానీ బాగా అవసరపడింది మనకి, అంటే పెద్ద ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నప్పుడు. ఏం లేదు, కమెంట్స్. కమెంట్స్ అంటే ఏం లేదు, జస్ట్ ఇవ్వండి ఇక్కడ 2 స్లాషెస్, ఇలాగా స్లాషెస్ ఇస్తాం, 2 స్లాష్ ఇచ్చి ఇక్కడ రాస్తాం ఏదో ఒకటి కమెంట్. ఓకే, టుక్ రేడియస్ అలాగా. ఇక్కడ ఇక్కడ కూడా ఒకటి రాద్దాం, క్యాల్కులేటెడ్
ఏరియా. ఇప్పుడు ఈ కమెంట్స్ ఎందుకు వాడతామా అంటే ఏం లేదు, ఒక సింపుల్. ఇప్పుడు మనం అంటే ఇంత చిన్న కోడ్ రాసాము, మనకు కమెంట్స్ అవసరం లేదు. ఇది చూస్తే గుర్తుకొచ్చేస్తా ఈ ఏరియా క్యాలిక్యులేట్ చేయడం కానీ. లేదు, ఒకవేళ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద కోడ్, చాలా ఇక్కడ నుంచి ఒక 200 300 లైన్స్ కోడ్ ఉంటుంది. అది మళ్ళీ ఒకసారి రాస్తారు, మళ్ళీ వచ్చి చూసినప్పుడు గుర్తురాదు ఎందుకు రాసాము, ఏంటబ్బా అని. అందుకే కమెంట్స్ వాడతాం. కమెంట్స్ లో మెయిన్ ఫంక్షన్ జరిగే చోట ఇది రాస్తాం. అది సపోజ్ డిడ్ దిస్ ఫంక్షన్, డిడ్ దట్ ఫంక్షన్, అలా ఫంక్షన్ రాస్తాం. మళ్ళీ కమెంట్స్ కోడ్ లో కన్సిడర్ అవ్వవు, జస్ట్ అలా ఉంటాయి అంతే. ఓకే, ఇప్పుడు మళ్ళీ క్లియర్ చెప్తాను చూడండి. ఓ సారీ, రన్ చేద్దాం ఇది. ఇవ్వండి, ఏరియా అవుట్పుట్ సేమ్ అవుట్పుట్ ఇందాక వచ్చింది. అది అంటే కమెంట్స్ కోడ్ లో పార్ట్ కాదు, కానీ ఆ కోడ్ లో జస్ట్ అలా ఉంటాయి అంతే. అది ఇప్పుడు మనం మామూలుగా ఈ తీసేసి ఇలా చేసామనుకోండి, ఎర్రర్ వచ్చింది. ఇది కోడ్ లో కన్సిడర్ అవుతాయి ఇది, అందుకే ఎర్రర్ చూపిస్తుంది. ఓకే, అందుకే ఇలా పెడతాం. లేదు, నువ్వు ఒక లైన్ లో రాయడం కుదరదు. ఈ కమెంట్ అన్నది ఎక్కువ లైన్స్ రాయాలి, అందులో ఎక్కువ ఇది ఉంది అంటే ఇవ్వండి, స్లాష్ స్టార్. ఓకే, ఇక్కడ చూడొచ్చు స్లాష్ స్టార్, మళ్ళీ స్టార్ స్లాష్. స్లాష్ స్టార్ అన్నది స్టార్టింగ్. ఓకే, స్టార్ స్లాష్ అన్నది ఎండింగ్. అది దిస్ ఈజ్ క్యాలిక్యులేటింగ్ ఏరియా యూజింగ్ ఏదోటి, యూజింగ్ డబుల్ డేటా టైప్, ఏదోటి. అంటే చూడండి, ఇక్కడ 2 లైన్స్, ఇది 1 లైన్. ఇప్పుడు ఇది 2 లైన్స్ లో ఇలా రాయలేం కదా. ఇప్పుడు ఇది ఎంటర్ కొట్టి డేటా టైప్ ఇలా రాయలేం కదా 2 లైన్స్ లో, అందుకే ఇది యూజ్ అవుద్ది. అది ఇది 1 లైన్ కి, సింగిల్ లైన్ కమెంట్ కి ఇది 2 స్లాషెస్. ఇది మల్టీ లైన్ కమెంట్ కి స్టార్, సారీ స్లాష్ స్టార్, స్టార్టింగ్ కమెంట్ రాస్తాం ఏదైతే ఉందో అది, మళ్ళీ స్టార్ స్లాష్. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఆపరేటర్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఆపరేటర్స్ లో కొన్ని టైప్స్ ఉంటాయి, అర్థమెటిక్ ఆపరేటర్, యూరనరీ ఆపరేటర్. ఓకే, ఫస్ట్ ఆపరేటర్స్ అంటే ఏం లేదు, ఒక ఆపరేషన్ అంటే ఒక ప్లస్ మైనస్ అలాగా. ఓకే, ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏంటో చూద్దాం. ఇదిగోండి, అర్థమెటిక్ ఆపరేటర్ అంటే ఏం లేదు, ప్లస్, మైనస్, ఇంటూ, డివైడెడ్ బై, మాడ్యులస్. మనకి ఈ 4 తెలుసు, ఇది ఒక్కటి తెలియదు. ఇది ఒక్కటి ఏంటి, మాడ్యులస్ అంటే రిమైండర్, 2 numbers కి రిమైండర్ ఇస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది రన్ చేసి చూపిస్తాను. ఇక్కడ కోడ్ అని రాసి పెట్టాను కదా, ఇది రన్ చేసి చూపిస్తుంది చూడండి. ఇదిగోండి, సమ్ 6 అంటే 4 + 2, సబ్ట్రాక్షన్ 4 - 2 2, మల్టిప్లై 4 × 2 8, డివిజన్ 4/2 2, రిమైండర్ అంటే 2 4, డివైడ్ అయితే రిమైండర్ ఏదైతే వస్తుందో అది. ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది మాడ్యులస్ అంటే 2 4 2 డివైడ్ అయింది. ఓకే, డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 వస్తుంది కదా, అది మాడ్యులస్. ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే మాడ్యులస్ అంటే ఏం లేదు, 2 numbers డివైడ్ అయినప్పుడు వాటి రిమైండర్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది మాడ్యులస్ అంతే. ఓకేనా, క్లియర్ కదా. ఇది చూడండి, ఇప్పుడు మళ్ళీ బ్రాకెట్స్ ఎందుకు పెట్టామంటే ఇక్కడ చూడండి, సమ్ ప్లస్ ఏ ప్లస్ బి, ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ ప్లస్ ఉంది, జావా కన్ఫ్యూజ్ అవుద్ది, అందుకే ఇక్కడ బ్రాకెట్స్ పెట్టా. బ్రాకెట్స్ పెట్టడం వల్ల ఓకే, ఏ ప్లస్ బి, ఇక్కడ బ్రాకెట్స్ పెట్టాడు, ఈ ఏ ప్లస్ బి సమ్ కనిపెట్టాలి. అది ఇక్కడ ఏ మైనస్ బి, దాని సమ్ కనిపెట్టాలి. అలాగుంటది అనమాట. ఓకే, ఇప్పుడు యూరనరీ ఆపరేటర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇదిగోండి, యూరనరీ ఆపరేటర్స్ అని ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఇంటూ ఏ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇంటూ ఏ ఈక్వల్స్ టు 1 అని క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఫస్ట్ యూరనరీ ఆపరేటర్స్ లో కొన్ని ఉంటాయి, మీకు ప్లస్ తెలుసు, మైనస్ తెలుసు. ఇక్కడ మామూలుగా రాస్తున్నాను, ప్లస్ తెలుసు, మైనస్ తెలుసు మీకు. ఓకే, ఇదొకటి. మళ్ళీ యూరనరీ ఆపరేటర్స్ లో ఈ రెండు, మళ్ళీ ప్లస్ ప్లస్ ఇంక్రిమెంట్, మళ్ళీ మైనస్ మైనస్ డిక్రిమెంట్, మళ్ళీ నాట్ ఎక్స్క్లమేటరీ మార్క్,
ఇప్పుడు అంటే ఇవన్నీ ఏంటో చూద్దాం. ఫస్ట్ వీటిని కమెంట్ చేద్దాం. ఓకే, ఇవి కమెంట్ చేస్తాను. ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇప్పుడు సిస్ అవుట్ ఏ ప్లస్ ప్లస్. ఇక్కడ ఏ ప్లస్ అంటే ఏంటో తెలుసు మీకు, యాడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఏ ప్లస్ ప్లస్ సెమికోలన్. ఇదిగోండి, దీన్ని రన్ చేసి చూద్దాం. ఇదిగోండి 2 అంటే ఏ ప్లస్ ప్లస్ అంటే 1/1 డిక్రిమెంట్ అవుతుంది. ఓకే, 1/1 డిక్రిమెంట్ అవుతుంది. 1 + 1 డిక్రిమెంట్ 2, సారీ ఇంక్రిమెంట్, సారీ డిక్రిమెంట్ కాదు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఏ ప్లస్ ప్లస్ 3. చూసారా, 1/1, 1 + 1 2, 2 + 1 3. ఓకే, ఇప్పుడు డిక్రిమెంట్ చేద్దాం. అంటే ఏ మైనస్ మైనస్, దీన్ని రన్ చేద్దాం. 2 రావాలి ఆన్సర్. 2 వచ్చింది. చూసారా, ఏ మైనస్ మైనస్ అంటే ఇక్కడ 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 ఉన్నప్పుడు ఏ 1, ఇక్కడ ఉన్నప్పుడు ఏ ప్లస్ ప్లస్ అంటే 1 + 1 2. ఓకే, ఇక్కడ ఉన్నప్పుడు ఏ ప్లస్ ప్లస్ అంటే మళ్ళీ 1 తో డిక్రిమెంట్, సారీ ఇంక్రిమెంట్ అయింది. 2 + 1 3. ఓకే, ఇక్కడ మళ్ళీ ఏ మైనస్ మైనస్ అంటే 1 తో డిక్రిమెంట్ అయింది, అంటే 3 - 1 2. ఓకేనా, ఇది. మళ్ళీ ఇప్పుడు 1 తో కాకుండా నేను 2 తో డిక్రిమెంట్ చేయాలనుకుంటున్నా అంటే చూడండి, ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2. అంటే ఇప్పుడు ఏ ప్లస్ ఈక్వల్స్ టు 2 అంటే దాని అర్థం ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2. సరిగ్గా చూడండి, ఇప్పుడు ఏ 1 ఉంది. ఓకే, ఇప్పుడు ఏ అనేది 1. నెక్స్ట్ లైన్ లో, సారీ, నెక్స్ట్ లైన్ లో ఏ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2 అంటే ఏ ఈక్వల్స్ టు 1 + 2 3 అవుతుంది. చూడండి, ఇదంతా తీసేసి ప్రింట్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏమొచ్చిందో, 3 వచ్చింది. 3. ఓకే, ఇది ఇలానే ఏ ఈక్వల్స్ టు ఏ -2 అలా కూడా చేసుకోవచ్చు. ఏ -1 అని చేద్దాం, 0 వచ్చింది ఆన్సర్. ఓకే, ఇవ్వండి, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఏ -1 0. ఏ ఈక్వల్స్ టు ఏ -1 మనం ఎలా రాసుకోవచ్చు, ఇందాక చూసాం కదా, ఏ మైనస్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని రన్ చేసి చూద్దాం. 0. చూసారా, అర్థమైందా మీకు ఇది? ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంక్రిమెంట్ చేద్దాం, అంటే మామూలుగా చేసి చూద్దాం. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 3 చేద్దాం. 0 + 3 3 వచ్చింది ఆన్సర్. ఇవ్వండి 3. ఓకే, ఇలానే ఏ ప్లస్, అదే ప్లస్ మైనసే కాదు, ఇంటూ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ ఈక్వల్స్ టు 3 కదా, ఏ ఇంటూ ఈక్వల్స్ టు 2 6 వచ్చింది. ఇవ్వండి 3 2 6. ఓకే, ఇప్పుడు డివైడెడ్ బై చేద్దాం, అంటే మామూలుగా చేసి చూద్దాం. 6 కదా, ఏ డివైడెడ్ బై ఈక్వల్స్ టు 3, అంటే 3 తో డివైడ్ చేద్దాం. ఓకే, 2 వచ్చింది, అంటే 6/3 2. ఓకే, ఇది మామూలుగా ఇది యురేనరీ ఆపరేటర్స్ లో రాదు, ఇది ప్లస్ ఈక్వల్స్ టు, కానీ ఇది ఇంపార్టెంట్ బాగా. ఇప్పుడు ఇందాక చూసాను చూడండి, ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే నాట్. ఇప్పుడు అదంటే ఏంటో చూద్దాం. ఓకే, నాట్ అంటే ఒక బూలియన్ టైప్, అదొక బూలియన్ టైప్. సపోజ్ ఒక బూలియన్ వేరియబుల్ తీసుకుందాం మనం. సారీ, బూలియన్ b ఈక్వల్స్ టు
నాట్ ఓకే. ఇప్పుడు బి ప్రింట్ చేద్దాం. ఫాల్స్ వచ్చింది. ఫాల్స్. మీకు అర్థమైంది ఇది? ఒకసారి చూడండి సరిగ్గా. అంటే ట్రూ అని ఇక్కడ ట్రూ పెట్టారు, దీని ముందు ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే నాట్ ట్రూ. నాట్ ట్రూ అంటే అవుట్పుట్ ఏం రావాలి, ఫాల్స్ రావాలి. అది అంటే ఇది ఒక బూలియన్ కి, మెయిన్ బూలియన్ కి వాడతాం ఇది. ఓకే. ఇప్పుడు ఇంకొన్ని ఆపరేటర్స్ ఉన్నాయి, అవి అంటే ఏంటో చూద్దాం. అవి ఏం లేదు, రిలేషనల్ ఆపరేటర్స్. ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను రిలేషన్ ఆపరేటర్స్ కి. మెయిన్ మెథడ్ PSVM. ఓకే. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే ఇంట్ ఏ ఈక్వల్స్ టు 4 పెట్టుకున్నా ఇక్కడ, ఇంట్ బి ఈక్వల్స్ టు 7 పెట్టుకున్నా. ఇప్పుడు ఒక అది ట్రూ ఆఫ్ ఫాల్స్ అని తెలియాలంటే ఒక బూలియన్ సి ఈక్వల్స్ టు, ఇప్పుడు ఎలాగా రిలేషనల్ ఆపరేటర్స్ అంటే రెండింటి మధ్య రిలేషన్ చూపిస్తుంది. ఇప్పుడు చూడండి, ఏ ఈజ్ లెస్ దెన్ బి, అవునా కదా? 4 అనేది 7 కన్నా చిన్నది. ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఓకే. ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూడండి. ఏంటిది ఏం రాలేదు? ఓకే, సారీ సారీ, ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్ పెట్టకుండా అవుట్పుట్ కొట్టేసి ఇవన్ ట్రూ. ట్రూ అంటే చూడండి, ఏ అన్నది బి కన్నా చిన్నది, కరెక్టే, అందుకే ట్రూ పాస్ చేసింది. ఇక్కడ చూసారా, ఇది ఇదో ఆపరేటర్. మళ్ళీ ఒకవేళ అదే మనం గ్రేటర్ దెన్ పెట్టామనుకోండి, ఫాల్స్ వచ్చింది. ఎందుకు? కాదు, 4 7 కన్నా పెద్దదా? కాదు కదా, అందుకే ఫాల్స్ వచ్చింది. ఓకే. ఇప్పుడు 5 A5 B5 పెడదాం. ఇక్కడ మళ్ళీ డబల్ ఈక్వల్స్ ఏంటి మళ్ళీ అంటే, ఇది అసైనరీ ఆపరేటర్ అంటే, సారీ అసైనరీ కాదు, రిలేషనలే. సారీ, కన్ఫ్యూజ్ అయ్యాను, సారీ. అసైనరీ ఏంటంటే సింగిల్ ఈక్వల్ అంటే అసైనరీ అంటే అసైన్ చేయడం. లేదు, డబల్ ఈక్వల్ అంటే రిలేషనల్ ఆపరేటర్. ఇప్పుడు చూడండి, ట్రూ వచ్చింది. ట్రూ అంటే ఈ డబల్ ఈక్వల్ ఏంటంటే చూస్తుంది రెండు ఈక్వలా కాదా అని. ఓకే. ఒక లేదు, అసైనరీ అంటే ఇక్కడ చూడొచ్చు, ఇంట్ డి ఈక్వల్స్ టు 9 అని. ఈక్వల్స్ అంటే అసైన్ చేసే వాల్యూస్. అది సింగిల్ ఈక్వల్ అంటే అసైన్ చేస్తాం ఒక వేరియబుల్ కి వాల్యూ, అది అసైనరీ. లేదు, డబల్ ఈక్వల్ అంటే అది రిలేషనల్ అంటే రెండింటి మధ్య రిలేషన్ చూస్తుంది, అది డబల్ ఈక్వల్. అది లేదు, ఒకవేళ నేను ఏ బి కాదు, సారీ డి, ఏ డబల్ ఈక్వల్స్ టు డి, అది కరెక్టా కాదో చూద్దాం. ఫాల్స్ వచ్చింది. ఎందుకు? 5 9 ఈక్వల్ కాదు కదా. అది ఇది ఇది అసైనరీ సింగిల్ ఈక్వల్. ఒకటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది. సింగిల్ ఈక్వల్ అసైనరీ, డబల్ ఈక్వల్ రిలేషనల్ అంటే రెండింటి మధ్య రిలేషన్ చూస్తుంది. ఇప్పుడు మనకి ఇంకోటి ఉంటది, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇంకోటి ఇది తెలిసిందే మీకు, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే, సారీ ఇక్కడ కాదు చేయాల్సింది, అది ఏ. ఇప్పుడు చూడండి, ఫాల్స్ వచ్చింది అవుట్పుట్. ఫాల్స్ అంటే ఇది గ్రేటర్ దాన్ కాదు, ఈక్వల్ కాదు. ఓకే. ఇప్పుడు ఒకవేళ ఈ ప్లేస్ లో నేను బి పెట్టాను అనుకోండి, ట్రూ అంటే
5 అనేది ఇది గ్రేటర్ దాన్ కాదు, ఈక్వల్. ఓకే, అంటే గ్రేటర్ దాన్ అయినా ఈక్వల్ అయినా అది ఇది ప్రింట్ చేయి అలాగా. ఓకేనా, ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఇది చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ బి ప్లేస్ లో డి పెడతాను నేను, చూడండి ఒకసారి రన్ చేద్దాం. ట్రూ వచ్చింది. అర్థమైందా మీకు? ఇక్కడ ఏంటి, డి అనేది 9, ఏ అనేది 5. డి అనేది పెద్దది కానీ ఈక్వల్ కాదు, అయినా ట్రూ ప్రింట్ చేసింది. ఎందుకు? గ్రేటర్ దాన్ అయినా ఈక్వల్ అయినా ఇది ప్రింట్ చేయని అన్నా నేను జావాకి. ఓకే, ఇక్కడ చూడండి, అర్థమైందా మీకు? ఇప్పుడు ఇంకోటి చూద్దాం. ఇప్పుడు ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అంటే ఏంటో చూద్దాం. ఇదేం లేదు, జనరల్ ఇంగ్లీష్ లో ఉంటది. ఇక్కడ నేను ఇఫ్ ఎల్స్ అని చెప్పి ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నా. పబ్లిక్ క్లాస్ ఇఫ్ ఎల్స్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ స్ట్రింగ్ మెయిన్ మెథడ్ ఇంటూ మార్క్స్. మార్క్స్ అని చెప్పి ఒక వేరియబుల్. ఒక స్టూడెంట్ కి 100 కి 60 వచ్చాయి అనుకోండి. ఒక స్టూడెంట్ కి 100 కి 60 వచ్చాయి. ఇఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఇందాక మనం చెప్పాను కదా నేను, అది. ఓకే, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35. ఓకే, జనరల్ గా 100 కి 35 అంటే పాస్ కదా. ఓకే, సిస్ అవుట్ he passed exam, సారీ ఎగ్జామ్. ఓకే, లేదు, పాస్ అవ్వలేదు అంటే మార్క్స్ 35 కన్నా తక్కువ వచ్చాయి, అప్పుడు ఎల్స్. ఎల్స్ సిస్ అవుట్ he failed in ఎగ్జామ్. ఓకే, ఇక్కడ చూడండి, మార్క్స్ అనేవి 60 ఉన్నాయి కదా, రన్ చేసి చూద్దాం. ఈ పాస్డ్ ఎగ్జామ్ మార్క్స్ 60 గ్రేటర్ దాన్ 35, అందుకే పాస్ అయ్యాడు. లేదు, ఇప్పుడు నేను మార్క్స్ 34 పెడతా. ఈ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్ అంటే 34, 35 కన్నా ఎక్కువ కాదు కదా, అందుకే ఫెయిల్ అయ్యాడు. లేదు, నేను 35 అని పెట్టా. ఈ పాస్డ్ ఎగ్జామ్ ఎందుకు? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 35 అంటే 35 కన్నా ఎక్కువ ఉండొచ్చు, 35 కి ఈక్వల్ గా ఉండొచ్చు, పాస్ అయిపోతాడు. అది అర్థమైందా? లేదు, నేను 35 వస్తే ఎంత, 50 అబోవ్ వస్తే ఎంత, 80 అబోవ్ వస్తే ఎంత, అలా పెట్టుకుందాం అనుకుంటే మనం ఏం వాడతాం, ఎల్సిఫ్ వాడతాం. ఇప్పుడు ఇది మొత్తం క్లీన్ గా రాసి చూద్దాం. స్టార్టింగ్ ఫస్ట్ ఫెయిల్ కండిషన్, ఇఫ్ మార్క్స్ ఆర్ లెస్ దాన్ 35 అంటే 35 కన్నా చిన్నగా, 35 అంటే పాస్ కదా, 35 కన్నా చిన్నగా వస్తే సారీ యూ ఫెయిల్డ్ ఎగ్జామ్ అని ప్రింట్ అవుద్ది. ఓకే, ఇలాగ. దీని తర్వాత 35 కన్నా చిన్నగా వస్తే ఇది. లేదు, నాకు 35 కన్నా ఎబోవ్ వస్తే దానికి ఎల్సిఫ్ వాడతాం. గ్రేటర్ దాన్, సారీ లెస్ దాన్ కాదు, గ్రేటర్ దాన్ 35. ఎల్సిఫ్ కదా, సారీ ఎల్సిఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ 35 సిస్ అవుట్ యూ పాస్డ్ 35 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు. ఓకే, యూ పాస్డ్ ఇన్ ఎగ్జామ్. ఓకే, లేదు, నాకు 50 ఏవో వచ్చాయి. ఎల్సిఫ్ మార్క్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50.
గుడ్, క్యాన్ డూ బెటర్ అంటే ఇంకా బెటర్గా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఎల్స్ ఇఫ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 70. 70 కన్నా పెద్దగా అయితే సిస్ అవుట్ గుడ్ అని ప్రింట్ చేస్తుంది. గుడ్ మార్క్స్, ఓకే గుడ్ మార్క్స్. అలాగా లేదు, నాకు 85 కన్నా ఎబో వచ్చాయి. ఇది టఫ్ ఎగ్జామ్ అనుకోండి, 85 కన్నా ఎబో వస్తే ఎల్స్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 85. 85 అయితే సిస్ అవుట్. సిస్ అవుట్ వెరీ గుడ్ మార్క్స్. ఓకే, ఇవన్నీ కాదు. ఎల్స్ 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 సిస్ అవుట్ యూ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఓకే, ఫస్ట్ ర్యాంక్. ఓకే, దీన్ని ప్రింట్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు మన మార్క్స్ ఏంటి 60. ఓకే, దీన్ని సేవ్ చేసి చూద్దాం, మళ్ళీ రన్ చేద్దాం ఇప్పుడు. ఓకే, యూ పాస్ట్. నాకు ఎందుకు వస్తుంది, ఒక్క నిమిషం. ఇంకా కరెక్ట్గా లేదా? ఓకే ఓకే, సారీ సారీ, పెద్ద తప్పు చేశాను. మార్క్స్ గ్రేటర్ దాన్ 35 అండ్ ఇక్కడ మనం కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటాం. ఇదేంటి, అండ్ ఆపరేటర్. మార్క్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లెస్ దాన్ 50. 35 మార్క్స్ అనేవి 35 కి 50కి మధ్యలో ఉంటే ఇది ప్రింట్ చేయి. ఓకే, సారీ ఇందాక నేను తప్పుగా రాశాను, సారీ అలా రాయకూడదు. లేదు, సారీ లేదు, అండ్ మార్క్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 50 అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, ఓకే లెస్ దాన్ 70. అంటే ఇక్కడ లెస్ దాన్ 70, ఇక్కడ ఈక్వల్స్ టు 70 కదా, అంటే ఇక్కడ 70 నుంచి స్టార్ట్ అవుద్ది, అందుకే అలా రాశా. ఓకే, ఇక్కడ మార్క్స్ లెస్ దాన్ 85. ఓకే, అండ్ మార్క్స్ లెస్ దాన్ 95. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. గుడ్, క్యాన్ డూ బెటర్ అంటే 60. చూడండి, మన మార్క్స్ అనేది 50 60, సారీ 50 70 మధ్యలో ఉంది కాబట్టి ఇది ప్రింట్ అయింది. గుడ్, క్యాన్ డూ బెటర్. అదే ఒకవేళ మన మార్క్స్ అనేవి 86 పెట్టామనుకోండి, చూడండి వెరీ గుడ్ మార్క్స్. ఓకే, అంటే 85కి 95కి మధ్యలో ఉందిగా 86, అందుకే వెరీ గుడ్ మార్క్స్ అని ప్రింట్ అయింది. లేదు, నా మార్క్స్ అనేది ఈ 35 ఉంది. ఓకే, 35 అంటే లెస్ దాన్ 35 కదా. ఓకే 32 పెడదాం, అంటే మామూలుగా పెట్టి చూద్దాం. 32 అని పెడితే సారీ యూ ఫెయిల్డ్ ఇన్ ఎగ్జామ్. ఓకే, అదే నీ మార్క్స్ ఒకవేళ 97 ఉన్నాయి అనుకోండి, రన్ చేద్దాం, యూ గాట్ ఫస్ట్ ర్యాంక్. చూడండి. ఓకే, ఎల్స్ ఇవన్నీ కాదు, అంటే అన్ని 95 కన్నా తక్కువే ఉన్నాయి, ఇదొక్కటి ఎల్స్ అంటే 95, అన్ని 95 కన్నా తక్కువ
ఎక్కువ ఉన్నాయి. అది ఇదొక్కటే 95 నుంచి స్టార్ట్ అయ్యిద్ది అంటే ఎల్స్ అనేది అక్కడ నుంచి స్టార్ట్ అయ్యిద్ది. ఇవన్నీ కాదు ఇది అలాగా అర్థమైందా? ఇప్పుడు అండ్ అంటే ఏంటి ఇంకొంచెం క్లియర్ గా చెప్తా చూడండి. ఈ అండ్ అంటే ఏం లేదు. అండ్ ఆపరేటర్ అంటే లాజికల్ ఆపరేటర్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి. ఈ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ లో ఉన్న రెండు స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయితేనే, అంటే రెండు స్టేట్మెంట్స్ మీట్ అయితేనే ఇది ప్రింట్ అవుద్ది. ఏ ఒక్కటి పోయినా కూడా ప్రింట్ అవ్వదు ఆ స్టేట్మెంట్ అనేది. రెండు మీట్ అవ్వాలి. అదే ఆర్ అని చెప్పి ఇంకోటి ఉంటుంది. అది ఏంటి, ఈ రెండిట్లో ఏదో ఒక్కటి మీట్ అయినా కూడా ప్రింట్ అయిపోద్ది. అది ఒక క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు కొంచెం క్లియర్ గా చెప్తాను మీకు. ఇప్పుడు లాజికల్ ఆపరేటర్స్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. ఓకే, ఇక్కడ నేను ఒక ఫైల్ క్రియేట్ చేస్తా లాజికల్ ఆపరేటర్స్ అని. .java. ఓకే, ఓపెన్ చేసా. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ మెథడ్ PSPM. ఓకే, లాజికల్ ఆపరేటర్ అంటే ఇది కమెంట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ది అండ్, ఇందాక మనం చేసాం ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అప్పుడు చేసాం అండ్. ఓకే, సెకండ్ది ఆర్. ఆర్ అనేది ఓకే ఇలాగ అనిపిస్తుంది. ఆర్ ఇది నాట్. నాట్ కూడా చూసాం మనం, కానీ ఇందులో కొంచెం క్లియర్గా చూద్దాం. ఓకే, ఇప్పుడు కోడింగ్ చేద్దాం. ఇంట్ a ఈక్వల్స్ టు 5, ఇంట్ b ఈక్వల్స్ టు 7. ఓకే, ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ a ఈజ్ లెస్ దెన్ b అండ్ a ఇంటూ b ఈక్వల్స్ టు 35. ఇక్కడ మీకు చూడండి, అంటే ఏదో నార్మల్ కి చెప్దామని తీసుకున్నా ఇది. చూడండి, అంటే దీని అర్థం ఏంటి, ఏ అనేది 5 ఉండాలి, బి అనేది 7 ఉండాలి. అంటే ఏజ్ లెస్ దెన్ బి కదా, అంటే ఏ చిన్నగా ఉండాలి, బి పెద్దగా ఉండాలి. ఇంకా ఏ ఇంటూ బి ఈక్వల్స్ టు, అదే డబల్ ఈక్వల్స్ టు 35. ఇది చూడండి, మళ్ళీ ఇక్కడ డబల్ ఈక్వల్స్ టు వచ్చింది. అది ఏదో నార్మల్ చెప్దామని తీసాను ఇది. ఓకే, అంటే దీని అర్థం ఏంటి, ఏ అనేది 5 ఉండాలి, బి అనేది 7 ఉండాలి. అది సిస్ అవుట్ ఏ ఈక్వల్స్ టు 5 అండ్ బి ఈక్వల్స్ టు 7. ఇది చూడండి, అవుట్పుట్ చూడండి. కరెక్టే కదా, ఈ స్టేట్మెంట్ కరెక్టే కాబట్టి ఇది ప్రింట్ అయింది. లేదు, ఏ అంటే ఏదో సంథింగ్ ఏదో 5 ఏదో అనుకోండి. దీన్ని మళ్ళీ రన్ చేద్దాం. అవుట్పుట్ ఏం రాదు, ఎందుకంటే మనం ఎల్స్ రాయలేదు. ఇఫ్ స్టేట్మెంట్ ఫెయిల్ అయిపోయింది. సపోజ్ ఎల్స్ రాద్దాం ఇప్పుడు. ఎల్స్ సారీ, సిస్ అవుట్ ఏ. ఓకే, సరే సింపుల్ గా రాద్దాం. కండిషన్ ఫెయిల్డ్. కండిషన్ ఫెయిల్డ్ అని రాద్దాం. ఓకే, సారీ కండిషన్ ఫెయిల్డ్. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. కండిషన్ ఫెయిల్డ్ అంటే A5 B5. ఏ ఇస్ లెస్ దెన్ బి కాదు, ఎందుకంటే రెండు ఈక్వలే కాబట్టి. ఇంకా A ఇంటూ బి 35 కాదు, ఎందుకంటే 5 ఇంటూ 5 25 కాబట్టి.
జస్ట్ నార్మల్ గా తీసేయి ఎగ్జాంపుల్ ని. సపోజ్ ఒకవేళ ఏ ఈక్వల్స్ టు సారీ ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 7 అనుకోండి. ఓకే, సారీ ఏ ఈక్వల్స్ టు 7, బి ఈక్వల్స్ టు 5 అనుకోండి. అయినా కూడా కండిషన్ ఫెయిల్డ్ అని వచ్చింది. ఎందుకు? ఇక్కడ ఏ ఈజ్ లెస్ దెన్ బి కాదు, అంటే ఏ7 బి5 అంటే ఏ పెద్దది బి కన్నా. ఈ కండిషన్ ఫెయిల్ అయిపోయింది. ఇంకోటి 7, 5, 35 అవును కరెక్టే, కానీ రెండు కరెక్ట్ కాదు కదా. రెండు కరెక్ట్ అయితేనే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుద్ది, అది అండ్. ఓకే, సపోజ్ ఇప్పుడు దీని ప్లేస్ లో నేను ఆర్ పెట్టుకుంటా. ఆర్ అంటే ఏం లేదు, ఎంటర్ బటన్ పైన ఇలా అక్కడ ఉంటాయి స్ట్రైట్ లైన్స్ కింద, అది ఆర్. ఇది 2 టైమ్స్ కొడితే ఆర్. ఇది చూడండి ఆర్. ఇది రన్ చేసాం అనుకోండి, చూడండి ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 7 అని అవుట్పుట్. ఓకే, క్లియర్ చేసి మళ్ళీ రన్ చేద్దాం, కొంచెం క్లియర్గా అర్థం అవుద్ది. ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 7 అవుట్పుట్ చూడండి సార్. అంటే ఈ రెండిట్లో ఏదో ఈ రెండిట్లో ఏదో ఒకటి కరెక్ట్ అయినా చాలు, నాకు అవుట్పుట్ ప్రింట్ అయిపో అంతే. అది ఈ రెండు ఫెయిల్ అయితే కండిషన్ ఫెయిల్ అయిపోయినట్టే. ఈ రెండిట్లో ఏది ఒక్కటి కరెక్ట్ అయినా ప్రింట్ అయిపోద్ది అవుట్పుట్. ఓకేనా? ఇప్పుడు నాట్ ఆపరేటర్ గురించి కొంచెం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు అండ్ ఆర్ అయిపోయింది, ఇప్పుడు నాట్ కదా. సపోజ్ ఏ ఈక్వల్స్ టు 5, బి ఈక్వల్స్ టు 5. ఓకే, ఈ స్టేట్మెంట్ మొత్తం ఇఫ్ ఎల్స్ అన్ని తీసేసి కొత్తగా రాద్దాం. ఇఫ్ ఏ is equals to b. Okay, sys out condition success. ఏదో ఒకటి రాసా, కండిషన్ సక్సెస్ అలా రాసా. ఎల్స్ sys out condition failed. ఓకే, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం. అఫ్ కోర్స్ ఇదే వస్తుంది. ఇప్పుడు ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వకూడదు, అది మన కండిషన్ అనుకోండి. అప్పుడు మామూలుగా ఇలా రాసుకోవచ్చు, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు బి కండిషన్ సక్సెస్, ఎల్స్ కండిషన్ ఫెయిల్డ్. అంటే ఈ రెండు ఈక్వల్ అవ్వకూడదు, అది అది ఇప్పుడు మన ఎజెండా. ఇదిగోండి కండిషన్ ఫెయిల్డ్ అంటే రెండు ఈక్వలే. ఒకవేళ ఏ ఈక్వల్స్ టు 9, బి ఈక్వల్స్ టు 5 అనుకోండి, అప్పుడు సక్సెస్ అవుద్ది. చూసారా? ఇది నాట్ అంటే నాట్ ఈక్వల్, అది అలాగా. ఓకే, ఇప్పుడు ఇంకో టాపిక్ గురించి నేర్చుకుందాం, అదేంటంటే టెర్నరీ ఆపరేటర్. ఓకే, ఇప్పుడు ఒక కొత్త ఫైల్ క్రియేట్ చేసుకుందాం, టెర్నరీ ఆపరేటర్ అని. ఆపరేటర్ డాట్ జావా. ఓకే, మెయిన్ క్లాస్ మెయిన్ మెథడ్ పిఎస్పిఎం. ఓకే, ఇప్పుడు టెర్నరీ ఆపరేటర్ అంటే ఏం లేదు, దీని సింటాక్స్ చూపిస్తాను ఆగండి ఒకసారి. ఇదిగోండి ఇది టెర్నరీ ఆపరేటర్. ఫస్ట్ వేరియబుల్, దాని వెనకాల డేటా టైప్. డేటా టైప్ అనేది ఒకటి రాసుకోవాలి, ఇంట్ అయితే ఇంట్, ఏదైతే అది. ఇప్పుడు కండిషన్. ఓకే, కండిషన్ క్వశ్చన్ మార్క్ ఫస్ట్ ఎక్స్ప్రెషన్. కండిషన్ ట్రూ అయితే ఏం చేయాలి, అది ఫస్ట్ ఎక్స్ప్రెషన్. ఓకే, ఈజ్ టు సెకండ్ ఎక్స్ప్రెషన్. కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలి, దాని తర్వాత సెమికోలన్. ఓకే, ఇక్కడ చూడండి సరిగ్గా, వేరియబుల్ కండిషన్ అంటే
సపోజ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ బి, అలా ఆ కండిషన్ రాసుకుంటాం, క్వశ్చన్ మార్క్. అది దీని తర్వాత ఎక్స్ప్రెషన్ ఏం ప్రింట్ అవ్వాలి. ఏ గ్రేటర్ దాన్ బి అయితే ఏం ప్రింట్ అవ్వాలి, లేదు ఏ నాట్ గ్రేటర్ దాన్ బి అయితే ఏం ప్రింట్ అవ్వాలి, అది. ఓకే, ఇప్పుడు దీన్ని కొంచెం క్లియర్ గా చెప్తాను, వినండి ఒకసారి. ఇదిగోండి, మళ్ళీ ఇంకొక చిన్నది చెప్తాను. ఈ డేటా టైప్ అనేది ఏముండాలంటే, నీ ఎక్స్ప్రెషన్ ఏదైతే డేటా టైపో, సపోజ్ నీ ఎక్స్ప్రెషన్ స్ట్రింగ్. స్ట్రింగ్ అంటే ఏముంటది, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే వర్డ్స్. సపోజ్ ఈవెన్, ఆడ్, అది డబల్ కోట్స్ పెట్టుకుని రాసుకుంటావు ఆడ్ అని, అది స్ట్రింగ్. ఆ డేటా టైప్ ఇక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు కొంచెం క్లియర్ గా చెప్తాను చూడండి. ఇప్పుడు దీన్ని మనం కోడ్ చేద్దాం. సపోజ్ ఓకే, ఇంట్ digit 1 equals to 6. Okay, int digit 2 equals to 3. ఓకే, ఇప్పుడు మన అవుట్పుట్ ఏం రావాలి, అది గ్రేటర్ దానా లెస్ దానా అంటే, అది ప్రింట్ అవ్వడానికి ఏంటి, ఆ వర్డ్స్ లో ప్రింట్ అవ్వాలి కాబట్టి స్ట్రింగ్ మన అవుట్పుట్, అందుకే స్ట్రింగ్. స్ట్రింగ్ కండిషన్, అంటే ఒక వేరియబుల్ నేమ్, మామూలుగా కండ్ అని ఇచ్చాను, మీ ఇష్టం అది, లేకపోతే కండిషన్ అని ఇద్దాం. ఓకే, స్ట్రింగ్ కండిషన్ ఈక్వల్స్ టు, ఇప్పుడు మన కండిషన్ ఏంటి, డిజిట్ 1 కన్నా డిజిట్ 2 పెద్దగా ఉండాలి, అది. కానీ ఇక్కడ అలా లేదు కదా, ఇప్పుడు చూడండి. దీని తర్వాత ఏం చెప్పా, క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాక ఎక్స్ప్రెషన్ 1 అది ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి, అది ట్రూ అయితే ఓకే, కండిషన్ సాటిస్ఫైడ్. ఓకే, ఎల్స్ అంటే ఈస్ టు ఓకే, సారీ సెమికోలన్. ఓకే, ఇప్పుడు చూడండి అవుట్పుట్ ఏమొస్తుంది, దీన్ని రన్ చేద్దాం. సారీ, ప్రింట్ స్టేట్మెంట్ పెట్టలేదు నేను. ఓకే, సారీ. సిస్ అవుట్ కండిషన్. ఓకే, సిస్ అవుట్ కండిషన్, అది చూడండి ఏం ప్రింట్ అవుతుందో. కండిషన్ ఫెయిల్డ్, ఎందుకంటే డిజిట్ 2 డిజిట్ 1 కన్నా చిన్నది. సపోజ్ ఇక్కడ నేను 9 పెట్టుకున్నాను అనుకోండి, కండిషన్ సాటిస్ఫైడ్. ఇప్పుడు ఒక నెంబర్ ఈవెన్ ఆడా తెలుసుకోవడానికి ఇది చేద్దాం. ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 4 పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు నీకు స్ట్రింగే కదా అవుట్పుట్ మనకి, సారీ, స్ట్రింగ్ కండిషన్ ఈక్వల్స్ టు, ఇక్కడ మన కండిషన్ రాసుకోవాలి, తెలుసు కదా మన కండిషన్, నమ్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0. ఓకే, ఇది ఎందుకు రాశానా, ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఏదైనా ఈవెన్ నంబర్ 2 తో డివైడ్ అయినప్పుడు దాని రిమైండర్ ఎప్పుడు 0 ఉంటుంది. ఓకే, అదే అది ఈవెన్ నంబర్ అనుకోండి, సపోజ్ 4 ఈవెన్ నంబరే, అది 2 తో డివైడ్ అయ్యింది, డివైడ్ అయినప్పుడు రిమైండర్ 0 వచ్చింది, అప్పుడు అది ఈవెన్ నంబర్ కండిషన్. ఇదిగోండి, అందుకే మనం మాడ్యులస్ ఆపరేటర్ వాడతాం. ఇది డబల్ ఈక్వల్స్ టు చెప్పాను కదా, అసైనరీ వాల్యూ. ఇది ఏమన్నా సారీ, అసైనరీ కాదు,
ఇది ఏంటంటే కండిషన్ చూస్తుంది, చెక్ చేస్తుంది కండిషన్ అది. అసైనరీ అంటే సింగిల్ ఈక్వల్, గుర్తుపెట్టుకోండి, నేను కూడా కన్ఫ్యూజ్ అవుతున్నా. ఇది కండిషన్. నమ్ మాడ్యులస్ 2 డబల్ ఈక్వల్స్ టు 0. అది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు కండిషన్ ట్రూ అయితే ఈవెన్ అని ప్రింట్ అవ్వాలి. ఈవెన్ లేదు, ట్రూ కాదు అంటే ఆడ్. లాస్ట్ కి సెమీకోలన్ పెట్టేసుకుందాం. ప్రింట్ స్టేట్మెంట్ తీసుకుందాం. సిస్ అవుట్ కండిషన్. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. ఒకటి ఈవెన్ 4 అనేది ఈవెన్. ఓకే, సపోజ్ నేను ఒక ఆడ్ వాల్యూ ఇస్తాను 5. మళ్ళీ రన్ చేద్దాం. చూసారా ఆడ్. సో ఇదేనండి టెర్నరీ ఆపరేటర్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ టాపిక్ చూద్దాం. అదేంటంటే స్విచ్ కేసెస్. బేసికల్ గా ఈ టెర్నరీ ఆపరేటర్ స్విచ్ కేసెస్ అనేవి చాలా ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ రీప్లేస్ చేస్తాయి. స్విచ్ కేసెస్ డాట్ జావా ఒక ఫైల్ క్రియేట్ చేసుకుంటా దానికి. ఓకే, మెయిన్ మెథడ్ psvm ఎంటర్. ఓ సారీ. ఓకే, ఇంట్ నమ్ ఈక్వల్స్ టు సపోజ్ ఒక్కొక్క డేలో, సపోజ్ ఒక వీక్ కి 7 days కదా, ఒక్కొక్క డేలో అదే ఒక్కొక్క నంబర్ కి ఒక్కొక్క డే, 1 సండే 2 మండే అలాగా 7 వరకు ప్రింట్ అవ్వాలి. అది ఇప్పుడు మన టాస్క్. సపోజ్ ఇంట నమ్మని చెప్పి ఒకటి 2 అని పెట్టి ఉంచుదాం మామూలుగా. ఓకే, ఇప్పుడు మనం స్విచ్ కేస్ సింటాక్స్ ఇది. స్విచ్ అని చెప్పి మనం ఏదైతే వేరియబుల్ నుంచి మనం డేటాని తీసుకుంటున్నామో ఆ వేరియబుల్ నేమ్, అంటే ఇప్పుడు మనం ఆ వేరియబుల్ నుంచి తీసుకుంటున్నాం కదా, అందుకే ఇప్పుడు అది స్విచ్ కేస్ అని చెప్పి. నమ్ అనేది ఇంటీజర్ డేటా టైప్, దానికి సెమీ కోలన్ సింగిల్ కోట్స్ అలాంటి అవసరం లేదు కాబట్టి నార్మల్ గా 1 అని పెట్టి ఉంచేసి ఈస్ట్ సింబల్ పెట్టి, ఇప్పుడు ఈ నమ్ ప్లేస్ లో 1 ఉంటే ఏమవుద్ది, ఇది కేస్ 1. ఓకే, మీకు అర్థమైందా? సిస్ అవుట్ ఎంటర్. 1 అంటే సండే. ఓకే, ఇదే కాపీ చేసుకుని పేస్ట్ చేద్దాం. ఓకే, 2 3 4 5 6 ఇంకొకటి. ఓకే, 7. ఇది ఒకటి 7. ఇది మండే ట్యూస్డే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే లేదు, మన ఇఫ్ స్టేట్మెంట్ లో ఇఫ్ ఇది కండిషన్ సక్సెస్ అయితే అది ప్రింట్ అవుతుంది, లేదు ఎల్స్ ఫెయిల్ అయినా అనుకోండి అప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి. అలాగే స్విచ్ కేసులో కూడా ఒకటి ఉంటుంది, డిఫాల్ట్. లేదు, ఈ కండిషన్స్ ఏవి పాస్ అవ్వలేదు, ఇది ప్రింట్ అయిపో అని చెప్తాం మనం. ఓకే, సారీ, డిఫాల్ట్ సిస్అవుట్ నో సచ్ డే. ఓకే, ఏంటి ఎర్రర్ వస్తుంది?
ఓకే. ఇప్పుడు అర్థమైంది ఎర్రర్ ఎక్కడో. డిఫాల్ట్ అని చెప్పి మనం ఇక్కడ ఇలా పెట్టుకోకూడదు మనం. జస్ట్ ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా? ఈజ్ టు సింబల్ డిఫాల్ట్ ఈజ్ టు ఎంటర్ అని చెప్పి నెక్స్ట్ లైన్‌లో నో సచ్ డే అని రాయాలి. ఇంకొకటి ఒక్కొక్క కేస్‌కి బ్రేక్ కీవర్డ్ వాడాలి. బ్రేక్ అంటే ఇంకా ఆ కండిషన్ అక్కడతో బ్రేక్ అయిపోద్ది ఇంకా. కంటిన్యూ అని చెప్పి ఇంకో కీవర్డ్ ఉంటది. అది చెప్తాను మీకు. ఓకే. ఇది స్విచ్ కేస్ సింటాక్స్ ఇది. ఓహ్! సారీ. ఇదిగోండి అన్నిటికి రాస్తున్నా చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి. అన్నిటికి రాస్తున్నాను. ఓకే. ఇప్పుడు దీన్ని రన్ చేద్దాం. మండే. ఇందాక బ్రేక్ కీవర్డ్ లేకుండా రాశాను. చూడండి. అన్ని ప్రింట్ అయిపోయినాయి. అందుకే బ్రేక్ కీవర్డ్ వాడాలి. బ్రేక్ కీవర్డ్ వాడడం వల్ల ఏంటి? ఆ కండిషన్ అక్కడితో బ్రేక్ అయిపోద్ది. అంటే స్విచ్ కేస్ అనేది చూస్తది. ఓకే. కేస్ 1 ఓకే. ప్రింట్ అవ్వలేదు. కేస్ 2 కేస్ 2 ప్రింట్ అయింది మండే. ఓకే. బ్రేక్ అయిపోద్ది అక్కడితో ఇంకా. ఓకే. లేదు నేనేదో సపోజ్ 8 అనేది ఇచ్చా. నో సచ్ డే అసలు అలాంటి డేనే లేదు. 6 ఇచ్చా. సాటర్డే. సారీ ఫ్రైడే. ఓకే. సారీ ఫ్రైడే. 6 అంటే ఫ్రైడే కదా! 7 సాటర్డే. ఓకే. సాటర్డే. ఓకే. ఇదిగోండి. ఇది స్విచ్ కేస్ సింటాక్స్. స్విచ్ మనం ఏదైతే వేరియబుల్ నుంచి డేటా యాక్సెస్ చేస్తున్నామో ఆ వేరియబుల్ ఇక్కడ పెట్టాలి. మొత్తం ఇక్కడ మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్స్ ఓపెన్, క్లోజ్. లోపల కేస్ 1 ఈస్ టు మనం కేస్ 1 సక్సెస్ అయితే ఇచ్చేయాలి. అది బ్రేక్. మళ్ళీ ఎమ్మడే బ్రేక్ పెట్టేయాలి. మళ్ళీ కేస్ 2 బ్రేక్. అలాగా నీకు ఎన్ని కేసులైతే అన్ని కేసుల వరకు చేయాలి. లేదు. ఈ కేసులన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఈ కేసులన్నీ ఫెయిల్ అయిపోతే డిఫాల్ట్. డిఫాల్ట్ ఏంటి? మన ఇఫ్ స్టేట్మెంట్స్ లో ఎల్స్ లాగా. అంటే ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఈ స్విచ్ కేసులో ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అది ఎల్స్ ఇవన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలబ్బా అంటే ఈ డిఫాల్ట్ లో ఏముందో అది ప్రింట్ చేస్తుంది. ఓకేనా? సో అంతే గైస్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ జావా 0 to హీరో సిరీస్ ని స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ నెక్స్ట్ లెక్చర్. జై హింద్.